గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కొన్ని వ్యాధులు బయటకు కనబడేవైతే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా నడుము నొప్పి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, రోజువారీ వ్యాయామం తగ్గిపోవడం, ఆహార అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణం. అయితే నడుము నొప్పికి హోమియోపతిలో మంచి వైద్యం ఉందంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు. ప్రస్తుతం వారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331079 అండ్ 730. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే, డెస్క్ సమస్యలు అంటే ఇది నడుము నొప్పికి కారణమే అనుకోవచ్చా? యాక్చువల్గా బ్యాక్ పెయిన్ అనగానే చాలా మంది డిస్క్ సమస్యలు అనుకుంటారు. సో చాలా రకాలుగా కారణాలు ఉంటాయి డిస్క్ సమస్య అంటే కనుక, మేల్లో కానీ ఫీమేల్స్లో కానీ. ఇద్దరిలో కనుక కామన్ తీసుకుంటే కనుక మనకి డిస్క్ సమస్యలు అండ్ కిడ్నీ స్టోన్స్ ఆర్ కామన్. సో లోయర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ కాగానే ఇద్దరికి సేమ్ రీజన్స్ ఉంటాయి. బట్ ఫీమేల్స్కి కనుక తీసుకుంటే యాడెడ్ రీజన్స్ వేరే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గర్భాశయ కంతులు ఉన్నా కానీ, ఎండోమెట్రియోసిస్ ఉన్నా కానీ, లేకపోతే పిఐడిస్ అంటే ట్యూబల్ బ్లాకేజెస్ ఉన్నా, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా, టీబీ పెథలాజికల్ కండిషన్స్ ఉన్నా కూడా, రికరెంట్ యూటీఐస్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లికోరియా లాంటి సర్వీసైటిస్ లాంటి డిజార్డర్స్ ఉన్నా కూడా వాళ్ళకి కంపల్సరీ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా వేరే ఉండే అవకాశం ఉంటాయి. దాని ప్రకారం మనకు అది డిస్క్ సమస్య వల్ల వస్తుందా, లేకపోతే కిడ్నీ స్టోన్ వల్ల వస్తుందా, లేకపోతే గైనిక్ ఇష్యూస్ వల్ల వస్తుందా అనేది మనం దాని ప్రకారం ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. మేల్స్ ఫీమేల్స్ కనుక తీసుకుంటే డిస్క్ ఎట్ ద సేమ్ టైం కిడ్నీ స్టోన్ రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ వాళ్ళకు కూడా కంపల్సరీ ఉంటుంది. అంటే ఎలా గుర్తుపట్టాలి, ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఒక పేషెంట్? యాక్చువల్గా మనకి కిడ్నీ స్టోన్ అంటే కనుక కంపల్సరీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ బర్నింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరి కేసులో లేదు, అది ఉండే పొజిషన్ బట్టి. ఇప్పుడు మన కిడ్నీ అప్పర్ పార్ట్లో కనుక ఉంటే కనుక డల్ ఏకింగ్ పెయిన్ జస్ట్ లైక్ మనకి లోయర్ బ్యాక్ పెయిన్ లానే అనిపిస్తుంది. ఏదర్ ద సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ రెస్ట్ తీసుకున్నామని తగ్గిపోయే ఛాన్సెస్ లేదు. కొంతమంది యూరినరీ డే మొత్తంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేరే డిస్క్ సమస్య ఉంటే కనుక స్టిఫ్నెస్తో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వెన్ ఎవర్ వి ఎక్సర్షన్ అంటే ఎప్పుడైతే ఎక్సర్షన్ చేస్తామో అప్పుడు ఇనీషియల్గా పెయిన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటాయి, స్టిఫ్నెస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా రెస్ట్ తీసుకుంటే తగ్గే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఆ విధంగా మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ దీనికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ అవి మనకు ఉండవు. సో వెయిట్ లిఫ్టింగ్ చేసిన ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాసియా, వామిటింగ్ లాంటి సిమ్టమ్స్ కిడ్నీ స్టోన్స్కి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి అలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో దీనికంటే ఇవి సిమ్టమాటికల్ మనకి ఈ విధంగా ఉండడంతో పాటు సో వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అదర్ అసోసియేటెడ్ డిజార్డర్తో పాటు దాంతో పాటు మనకు సో డయాగ్నోస్టిక్ అప్రోచ్ కూడా తీసుకుంటే, ఇప్పుడు మనకు ఎక్స్రే కానీ లుంబార్ స్పైన్ కనుక తీస్తే, యూఎస్ అబ్డామిన్లో తీసుకుంటే కనుక క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సో అందులో మన కిడ్నీ స్టోన్స్ ఉంటే కనుక యూఎస్ అబ్డామిన్ చేస్తే మనకు ఏ సైజ్, ఏ ప్రదేశంలో నెంబర్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఎన్ని ఉన్నాయి కూడా మనకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. లేదు మనకు స్పైనల్ కనుక తీసుకుంటే ఎంఆర్ఐ స్పైన్ కనుక లోయర్ లుంబార్ రీజన్ కనుక తీసుకుంటే కనుక డిస్క్ బల్జెస్ ఏ ఉన్నాయా, లేకపోతే నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ పొజిషన్స్ ఏ విధంగా డిస్క్ ప్రొలాప్స్ కండిషన్ అది కూడా తెలుసుకునే అవకాశం ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇనీషియల్ స్టేజ్లోనే కన్ఫ్యూజన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ లుంబార్ స్పైన్ డిస్క్ సమస్య పెరిగితే కనుక సో డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ జస్ట్ లైక్ సయాటికా లాగా మనం గమనిస్తుంటాం. ఏదర్ సైడ్ ఆఫ్ ద లెగ్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద థై నుంచి కింది వరకు డ్రాగింగ్ పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని కూడా మనకు కొంతమంది వెరికోస్ వీన్స్ కూడా కాళ్ళకు డ్రాగింగ్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం. బట్ ఆరిజిన్ ఆఫ్ ద పెయిన్ నుంచి మనకు దాని ప్రకారం చేసుకోవచ్చు. సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ నుంచి దాని ప్రకారం తదనుగుణంగా మనకు పరీక్షలు కనుక చేపిస్తే సో వాట్ టైప్ ఆఫ్ డిజీజ్ వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది, దాని ప్రోగ్నోసిస్ ఏ విధంగా ఉంది, ఎంతకాలం వాడితే బెటర్ అవుతుంది, సో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకు దాని ప్రకారం ప్లాన్ చేయొచ్చు. ఓకే అండి, మరి స్పాండిలైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో మనకు స్పాండిలోసిస్ నవడేస్ చాలా పెరుగుతూ ఉన్నాయి. ఇది అరుగుదల ఒక సమస్య. మనకు ఆస్టియోఆర్థరైటిస్ అయితే ఏ విధంగా ఉంటుందో సో వయసు పెరుగుతున్న కొద్దీ మనకు అరుగుదల. సో ఏదర్ అరుగుదల రీజన్స్ వేరే ఉండొచ్చు. మనకు సెడెంటరీ యాక్టివిటీ అంటే కంటిన్యూస్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడం, శారీరక శ్రమ లేకపోవడం ఒక ట్రిగ్గరింగ్ అయితే. కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉంటారో సో అదొక రీజన్. అండ్ ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ అంటే ఎవరైతే అధిక బరువు ఎక్కువ మోస్తారో ఆ పర్టికులర్ జాయింట్కి ఎక్కువగా స్ట్రెయిన్ చేస్తారో అది ఒక రీజన్. సో ముఖ్యంగా మనకు అది అరుగుదల డిస్క్లో కావచ్చు, బోన్లో కూడా కావచ్చు. మనకు వర్టిబ్రేక్ మధ్యలో డిస్క్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డిస్క్ అంటే సాఫ్ట్ టిష్యూ, అది స్వెల్లింగ్ అవ్వడం కానీ ప్రొలాప్స్ అవ్వడం కానీ మనం గమనిస్తుంటాం. సో మనకి ఎనీ జాయింట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ.
సో అక్కడ మనకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెస్ట్ పొజిషన్ల నుంచి ఎప్పుడైతే లేస్తామో అప్పుడు ఇనిషియల్ స్టిఫ్నెస్ మనం గమనించే అవకాశాలు ఉంటాయి. సో ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ అయితే కనుక సివియర్గా స్టిఫ్నెస్ ఎక్కువగా అంటే బోనింగ్ గ్రోత్ ఉండే ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ అరుగుదల వల్ల ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది లుంబార్ రీజియన్లో ఉండే కనుక లుంబార్ స్పాండ్లోసిస్ అని ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అంటూ ఉంటాం. మిడ రీజియన్లో ఉంటే కనుక సర్వైకల్ స్పాండ్లోసిస్, డిస్క్ సమస్య కానీ బోనింగ్ గ్రోత్ కానీ మనకు ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అని గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ డిస్కులు కానీ నంబర్ ఆఫ్ వర్టిబ్రల్ ఎఫెక్ట్ అయిన ప్రకారం మనకు సిమ్టమ్స్ గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది అరుగుదల వల్ల కావచ్చు, డెఫిషియన్సీ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల, అండ్ కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్ లాంటి సమస్య ఉన్న, డయాబెటిక్ లాంటి సమస్య ఉన్న, ఇండైరెక్ట్ మనకి కాల్షియం మెటబాలిజం డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి విటమిన్ డెఫిషియన్సీ నవడేస్ ఎక్కువగా పెరుగుతున్నాయి, అది కూడా వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్. దానికి తోడు ఒబెసిటీ అంటే ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళది ఒక సిమ్టమ్, అండ్ డెస్క్ వర్క్ ఎక్కువ చేస్తారు అంటే సిట్టింగ్ పొజిషన్లో కనుక ఎవరైతే మామూలు డెస్క్ వర్క్ అంటే సిస్టమ్ వర్క్ ఎవరు చేస్తారు, ముఖ్యంగా మనకి డిజీజ్ ఐటెక్ పీపుల్ డిజీజ్ అంటూ ఉంటాం. సో వాళ్ళకి సిస్టమ్ మీద ఎవరైతే ఎక్కువ కూర్చుంటారో ఓవరాల్గా బాడీలో మొత్తం స్టే అనేది నెక్ అండ్ బ్యాక్. సో కాబట్టి అదైనా ప్రాబ్లం రావచ్చు, మనకు లోయర్ బ్యాక్ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం టైం తర్వాత రిలాక్సేషన్ అవుతూ ఉంటే కనుక బాడీకి సర్క్యులేషన్ నార్మల్గా అవుతూ అలాంటి పెథలాజికల్ కండిషన్ డెవలప్మెంట్ కాకుండా మనం చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ డిజార్డర్ యాంక్లోజింగ్ స్పాండ్లోసిస్ కూడా నవ్వేడేస్ చాలా కేసెస్ పెరుగుతున్నాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజార్డర్. అది కూడా సిమిలర్గా ఇదే విధంగా స్టార్ట్ అవుతుంది. లుంబార్ రీజన్ నుండి స్టార్ట్ అయిపోయి హిప్ రీజన్ నుండి స్టార్ట్ అయిపోయి లోయర్ బ్యాక్ స్టిఫ్నెస్ కానీ పెయిన్ విధంగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిజీజ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, అండ్ దెర్ ఈస్ నో స్పేస్ బిట్వీన్ టు వర్టిబ్రా ఉండకుండా కంప్లీట్గా డిస్క్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కంపేటివ్లీ నార్మల్ స్పాండ్లోసిస్ కంటే డేంజరస్ వెరైటీ కింద మనం గమనిస్తాం. ఓవరాల్గా టోటల్ స్పైన్ డ్యామేజ్ అయిపోయి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఏజ్డ్ గ్రూప్ల వాళ్ళని కాకుండా మిడిల్ ఏజ్ గ్రూప్లో 20 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో దట్టు మ్యాక్సిమం మేల్స్లో ఎక్కువ మనం ఇది గమనిస్తామండి. ఓకే, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా ఓవరాల్గా మనకు రీజన్ సిమిలర్గానే ఉంటూ ఉంటాయి. సర్వైకల్ రీజన్లో కనుక వర్టిబ్రా కానీ డిస్క్ కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇనిషియల్గా మనకు స్టిఫ్నెస్, నెక్ స్టిఫ్నెస్ ఎక్కువగా మనం గమనిస్తుంటాం. ఏదర్ సైడ్ ఆఫ్ ద మూమెంట్, లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా, ఫార్వర్డ్ బెండింగ్ ఆఫ్ నెక్ అయినా బ్యాక్ సైడ్ అయినా కూడా ఇనిషియల్గా మనకి ఇబ్బంది గురే డిస్కంఫర్ట్ జోన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, రెస్ట్ నుంచి లేసినప్పుడు స్టిఫ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్. ఏదర్ సైడ్ ఎఫెక్టెడ్ సైడ్ కనుక తీసుకుంటే కదలికల ఇబ్బంది, ఒకవేళ కదలిక చేసినా కూడా నొప్పితో కూడిన కదలిక ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇంకొంతమంది డైరెక్ట్గా గిడ్డినెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా వర్టిగో అంటూ ఉంటాం, రీలింగ్ సెన్సేషన్ వస్తుంది పడుకొని లేసే పొజిషన్లో కానీ, సడన్గా నెక్ మూమెంట్ ఇవ్వడం వల్ల కానీ గిడ్డినెస్ వస్తుంది. ఇది మనకు వన్ ఆఫ్ ద డేంజరస్ సిగ్నల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. దెన్ అక్కడ కనుక బల్జింగ్ అయిపోయి కంప్రెషన్ అయిపోయి అక్కడ మనకు నెక్ పార్ట్ మనకు టువర్డ్స్ బ్రెయిన్ అండ్ హ్యాండ్స్కి షోల్డర్స్కి సర్క్యులేషన్ మనకి చేస్తుంటుంది, నర్వ్ సప్లై కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైతే కంటిన్యూగా మనకు డిస్క్ బల్జ్ అయిపోయి నర్వ్ రూట్ కంప్రెషన్ వరకు వెళ్తుందో, సో రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ కానీ, టిప్ వరకు ఫింగర్ టిప్ వరకు డ్రాగింగ్ పెయిన్ కానీ, పుల్లింగ్ పెయిన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టిల్ అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తుంటే కనుక మనకు నర్వ్ పని ఏంటి, యూ షుడ్ సప్లై టు మజిల్ టు గివ్ సిగ్నల్ ఫ్రమ్ బ్రెయిన్ టు అక్కడ కాబట్టి, సో అది సిగ్నలింగ్ అనేది ప్రాబ్లం అవుతున్న కొద్ది ఏమవుతుంది, ఆ మజిల్ అనేది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఏదర్ సైడ్ ఎఫెక్ట్ అయిన సైడ్కి లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయితే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఆ థిక్నెస్ కానీ మజిల్ గ్రిప్ కానీ తేడా గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో చిన్నపాటి వస్తువులు పట్టుకున్నా కూడా గ్రిప్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కింద కూడా పడేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ మనకి పెరాలసిస్ వస్తే కండిషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పారసిస్ అంటూ ఉంటాం, మజిల్ పారసిస్. అది కంప్లీట్గా పెరాలసిస్ కాదు, బట్ దాని ప్రకారం అదే విధంగా సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో లెఫ్ట్ సైడ్ రావచ్చు, రైట్ సైడ్ వచ్చినప్పుడు రైట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లెవెల్ ఆఫ్ వర్టిబ్రా మనకి C1 to C7 ఉంటాయి. సో 1 or 2 డిస్క్స్ ఉంటే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విందో గిడ్డినెస్ అయినా ఫ్యూ డేస్లో మనకు కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ వల్ల నార్మల్గా అయినా కేసెస్ ఉన్నాయి. బట్ ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ ఉండి మల్టిపుల్ లెవెల్ అయితే మయస్థీనియా గ్రేవిస్ అంటే మస్కులర్ డిస్ట్రోఫీ అంటూ ఉంటాం, మసిల్ వేస్టింగ్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ టైమ్. సో ఆ కండిషన్ వరకు వెళ్లకుండా ఎంత ఎర్లీగా వాళ్ళు రికవర్ చేసుకుని మెడికేషన్ కోసం పెయిన్ కిల్లర్ లేకుండా యూజ్ చేయకుండా వస్తారో దాని ప్రకారం ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. సో మరి స్పాండిలోసిస్ గురించి చెప్పారు, సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్పారు, మరి లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో లంబార్ స్పాండిలోసిస్ అయితే మనకి డిస్క్ అక్కడ కూడా డిస్క్ బల్జెస్ కానీ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ కానీ ఉంటే కనుక ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు అక్కడ నడుము ప్రాంతంలో స్టిఫ్నెస్ రావడం, ఫార్వర్డ్ బెండింగ్ అయినా, కింద కూర్చున్నా, మెట్లకి దిగినా సివియర్గా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అక్కడ మనకి బిగ్గెస్ట్ నర్వ్ ఉంటుంది సయాటిక్ నర్వ్, అది కనుక కంప్రెషన్ అయితే మనకి తై నుంచి కింది రీజన్ వరకు డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫోల్డింగ్ అనేది చాలా ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్ చక్కల ముక్కలను పెట్టుకుని కూర్చోలేని పరిస్థితి, ఈవెన్ మోషన్ అనేది కూడా సివియర్గా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటుంది. ఏదో లెఫ్ట్ సైడ్ సయాటికా,
రైట్ సైడ్ సయాటికా అంటూ ఉంటాం. సో ఇదే నర్వ్ మనకి యూరినరీ బ్లాడర్కి రెక్టైన్ కూడా సప్లై చేస్తుంది. ఒకవేళ మనకి దాన్ని కంట్రోల్ చేయకుండా ఓన్లీ పెయిన్ కిల్లర్ రూపంలో మెడిసిన్ యూస్ చేసినా కూడా మామూలు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే తుమ్మిన దగ్గర మూత్రం పడిపోవడం, మలబద్ధకం రావడం కూడా ఫర్దర్గా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో రోజువారీ పని కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఈవెన్ దో నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, ఎప్పుడైతే వాళ్ళకి ఏ పొజిషన్లో అయితే కంప్రెషన్ అవుతుందో అప్పుడు సివియర్గా పెయిన్ రావడం, లాగడం, తిమ్మిరి రావడం, మంటలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా మనం ఈ పేషెంట్స్లో మనం గమనించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో కొంతమంది స్లిప్ డిస్క్ అని వస్తూ ఉంటారు. సింగిల్ మూవ్మెంట్ కూడా సివియర్గా పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అలాంటి కండిషన్లో కూడా మనకు సర్జికల్ అని చాలా మంది చెప్తూ ఉంటారు, బట్ నాన్ సర్జికల్లీ సో మనం ఇచ్చే హోమియో ప్రిస్క్రిప్షన్ GCS మెథడ్లో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బల్జింగ్ అనేది నార్మల్ పొజిషన్లోకి రావడంతో పాటు పెయిన్ అంటే కంప్రెషన్ అనేది తగ్గుతూ సయాటికా లాంటి కేసెస్ కూడా కంప్లీట్గా క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయి. విత్ యూరినరీ ఇన్కాంటినెన్స్ నార్మల్గా అయిన కేసెస్, అలాంగ్ విత్ కాన్స్టిపేషన్ మలబద్ధకం లేకుండా కూడా ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆపరేషన్ అనేది అవసరం లేకుండానే అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న అది కూడా కంట్రోల్లోకి తేవడంతో పాటు ఈ ప్రాబ్లం రెక్టిఫై అయిన కేసెస్ మన దగ్గర మోర్ దెన్ 80 to 90% ఉన్నాయి. ఓకే అండి. మరి కొంతమందికి అంటే 50 years వచ్చిన తర్వాత కొంతమందికి నీస్ దగ్గర స్వెల్లింగ్ అనేది వస్తుంది, కాళ్ళ దగ్గర యాంకిల్ దగ్గర కూడా స్వెల్లింగ్ వస్తుంది. అంటే ఇది యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనుకోవచ్చా? అసలు అంటే ఏంటి రీజన్స్? యాక్చువల్గా స్వెల్లింగ్ ఇన్ జాయింట్స్ అందుకు తీసుకుంటే మనకి మనకు వేరే అదర్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మనకి వాపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనం గౌట్ రూపంలో కూడా ఈ ప్రాబ్లం గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఈ రీజన్స్ అనేది మనకి డైట్ వల్ల వచ్చిందా లేకపోతే ఆర్థరైటిస్ నార్మల్గా ఇన్ఫెక్టివ్ టీబీ పెథాలజికల్ వల్ల వచ్చిందా అని మనం గమనిస్తూ ఉంటాం. అది ఆ మల్టిపుల్ రీజన్స్ ఉండే అవకాశం దాని ప్రకారం రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ ఇన్ ద సెన్స్ మనకి స్పైన్కి మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం థైరాయిడ్ పీపుల్కి మనకు మడమల దగ్గర సివియర్గా పెయిన్ రావడం, క్యాల్కేనియస్ స్పార్ అంటూ ఉంటాం. సో దానివల్ల అక్కడ కూడా సివియర్గా పెయిన్, స్టిఫ్నెస్తో పాటు వాపు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందికి వెరికోస్ వీన్స్ అంటూ ఉంటాం. సో వెరికోస్ వీన్స్ వల్ల కూడా మనకి కాఫ్ మజిల్స్ నుంచి కిందికి సివియర్గా వాపు రావడం, టార్చువాసిటీ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లెబైటిస్ లాంటి కండిషన్ కూడా ఓన్లీ యాంకిల్ రీజన్లో మనకి స్వెల్లింగ్ గమనిస్తుంటాం. సో అది ఆర్టీరియల్ రీజనా, నర్వస్ రీజనా, లేకపోతే హార్మోనల్ రీజనా, లేకపోతే వెరికోస్ వీన్సా, దాని ప్రకారం మన ట్రీట్మెంట్ అండర్లైన్ పెథలాజికల్ కండిషన్ బట్టి ఫర్దర్ ప్రోగ్నోసిస్ డిటెక్ట్ చేసుకుంటూ మెడిసిన్ ఇస్తే ఉన్న అండర్లైన్ ప్రాబ్లం రెక్టిఫై అయితే కనుక వాపు తగ్గడంతో పాటు ఇన్ఫెక్షన్ తగ్గి మనకు పెయిన్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫర్దర్ ఆర్థరోసిస్ అంటే ఆర్థరైటిస్ సమస్య లేకుండా కూడా చూసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ అయితే కనుక మనకు డైట్ షుడ్ బి మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంటాయి. ప్రోటీన్ రిచ్ డైట్ కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే కనుక ప్రాబ్లం ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ థైరాయిడ్ అయితే కనుక సో స్వెల్లింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ థైరాయిడ్ మెటబాలిజం కరెక్షన్ చేసే మెడిసిన్స్ మనం ఇస్తే సో TSH నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతున్న కొద్ది వాపులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ పెయిన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాల్కేనియస్ స్పర్లో కూడా మనకు హోమియో చికిత్సలో ది బెస్ట్ ఉందని దట్టు మన దగ్గర ఉన్న GCS మెథడ్లో అక్కడ బోనీ గ్రోత్ అనేది కరెక్షన్ అవుతూ కంప్రెషన్ తగ్గి స్టిఫ్నెస్ తగ్గి సో నార్మల్గా అయిన కండిషన్స్ ఉన్నాయి. ఇవి కూడా నాన్ సర్జికల్ మనం ట్రీట్ అయిన కేసెస్ ఉన్నాయి. ఫ్లెబైటిస్ లాంటి కండిషన్లో ఉన్నాయి. ఇవి ఎక్కువ మనకు ఫ్లెబైటిస్ లాంటి కండిషన్ డ్యూరింగ్ వింటర్ సీజన్లో ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆర్టరియోసిరోసిస్ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి బ్రూష్ డిస్కలరేషన్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. సో పెథలాజికల్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి అల్సర్ ఫార్మేషన్ అయ్యి సివియర్గా పెయిన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ కనుక చేసుకొని ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే సో హెల్దీ పరంగా కూడా తొందరగా ఫాస్ట్గా ప్రోగ్నోసిస్ అంటే గుడ్ అయ్యి నార్మల్ అయిన కండిషన్స్ చూడొచ్చండి. ఓకే అండి. ఈ స్పాండిలోసిస్ అన్నిట్లో కనుక ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే? ఓకే, యాక్చువల్గా మనకు కాంప్లికేషన్ అని కనుక తీసుకుంటే మనకు కంపేర్ టు నార్మల్ స్పాండిలోసిస్కి లుంబార్ అండ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కనుక తీసుకుంటే డేంజరస్ వెరైటీస్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్. డిజీజ్ పెథాలజీ చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ స్పైన్ డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ థ్రెటనింగ్ అనేది కాదు, బట్ స్టిల్ అక్కడ ఉన్న స్పైన్లో ఉన్న డిస్క్స్ అని టోటల్గా డ్యామేజ్ అవ్వడం వల్ల దేర్ ఇస్ నో స్పేస్. జస్ట్ లైక్ మనకు బాంబూ స్టిక్ లాగా మన స్పైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దేర్ ఇస్ బోలాగా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి సో ఫ్రెజిలిటీ అనేది పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కంప్లీట్గా బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్న మజిల్కి కానీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా స్టిఫ్నెస్ మెయింటైన్ అవుతూ సో ఒకసారి బెండ్ అయిన తర్వాత యూ కాంట్ ఒకవైపు తిరగాలి అంటే మనం టోటల్ బాడీ తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం కొంతమంది నెక్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమంది లుంబార్ రీజియన్ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే అంత బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి అక్కడ డిస్క్ సాఫ్ట్ టిష్యూ కనుక డ్యామేజ్ అయితే అక్కడ నర్వ్ కంప్రెషన్ కావచ్చు, అక్కడ మజిల్స్ ఏదర్ సైడ్ ఉన్న మజిల్స్ కూడా కానీ వీక్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్యామేజ్ అయిన తర్వాత వీ కాంట్ రీప్లేస్ ఇట్ వెరీ ఫాస్ట్లీ.
కాకపోతే డ్యామేజ్ అయ్యేక ముందు వస్తే కనుక బెండింగ్ లేకుండా నార్మల్ పొజిషన్స్ వచ్చి బెటర్ అయ్యే ఛాన్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి నార్మల్ ప్రిస్క్రిప్షన్ నీకు ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఓన్లీ స్టెరాయిడ్ రూపంలో మెడిసిన్స్ ఇవ్వడం అంటుంది, దట్టు లైఫ్ లాంగ్. బట్ ఇలాంటి కేసెస్లో మనకి HLA-B27 పాజిటివ్ లాంటి కేసెస్లో మన నెగిటివ్ వచ్చినాయి. నాన్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ గుజ్జు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ డ్యూ టు ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు, డ్యూ టు ఆటో ఇమ్యూన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ వల్ల వచ్చింది. కాబట్టి ఇచ్చే మెడికేషన్తో డిస్ట్రక్షన్ ఆపుతూ డిసీజ్ ప్రోగ్రెస్ ఫస్ట్ స్టాప్ చేస్తూ కంట్రోల్ అయ్యి దెన్ కరెక్షన్ అవుతుంది. అందుకని మిడిల్ ఏజ్ గ్రూప్లో మనకి యాంక్లైటిస్ స్పాండిలోసిస్ వచ్చినా కూడా సో ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని కనుక హోమియోపతిక్ దట్టు మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ GCS మెథడ్లో మెడిసిన్ ఉంది కాబట్టి అప్రోచ్ అయితే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టిఫ్నెస్ తగ్గి ప్రోగ్రెస్ తగ్గుకుంటూ మూమెంట్ నార్మల్గా అవుతూ బెండింగ్ అనేది లేకుండా నార్మల్సీ కండిషన్స్ మనం చేసుకోవచ్చు అండి. వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ చేసుకోవచ్చు. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే నీడ్ టు గివ్ ద మూవ్మెంట్ టు దట్ పర్టికులర్ జాయింట్ కంపల్సరీ. ఇప్పుడు ఇది ఇలాంటి వాళ్ళకి ఎక్కువ సెడెంటరీ యాక్టివిటీ ఉండి కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్ ఉంటే ఇంకా ప్రాబ్లం ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే విగరస్ ఎక్సర్సైజ్ కాకుండా విగరస్ వెయిట్ లిఫ్టింగ్ అని చేయకుండా నార్మల్గా జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ కనుక మేము చెప్తూ ఉంటాం, ఎక్సర్సైజ్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది డే టు డే యాక్టివిటీలో మనకు వాళ్ళ కంపల్సరీ యాడ్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడుతూ సో డెఫిషియన్సీ వల్ల కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సప్లిమెంట్ తీసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే సో ప్రాపర్గా ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెథలాజికల్లీ మెడిసిన్తో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ డెఫిషియన్సీ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్రిగ్గరీకి లేకుండా మనకి మెయింటైనింగ్ కాజ్ లేకుండా ఎక్సర్సైజ్ కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఫాస్ట్గా మనం ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం లుంబార్ స్పాండిలోసిస్ రిస్క్ లేదని కాదండి. స్లిప్ డిస్క్ ఉన్నా మనకు సయాటికా వచ్చినా యూరినరీ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ అయినా రెక్టమ్ ఇన్వాల్వ్మెంట్ అయినా ఇనర్షియాకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సివియర్ కాన్స్టిపేషన్ ఈవెన్ ఎంత మనకు పర్గేటివ్స్ యూస్ చేస్తున్నా కూడా వాళ్ళకి మోషన్ ఫ్రీ రాని కండిషన్స్ ఉంటాయి. అండ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరినరీ బ్లాడర్ ఎఫెక్ట్ అయితే తుమ్మిన దగ్గర మూత్రం పడిపోయే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ద సర్జరీ అయినా దే కాన్ గివ్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్ అట్లా టైప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ దాని కంప్రెషన్ నార్మల్ చేసుకుంటూ మజిల్ ప్యారిసిస్ కండిషన్ రివర్స్ అవుతుంది కాబట్టి మజిల్ టోన్ పెరుగుతూ నార్మల్గా మోషన్ రావడం, తుమ్మిన దగ్గర మూత్రం పడిపోవడం నార్మల్గా అవుతుంది. బట్ కంపేటివ్లీ నార్మల్ సయాటికా తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పెయిన్లో తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏదర్ ఈ కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం ఇట్ విల్ టేక్ టైం. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే విల్ బి ఫైన్, ప్రాబ్లం లేకుండా రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వచ్చి సొల్యూషన్ విధానంలోనే మన దగ్గర ట్రీట్మెంట్ ఉందండి. ఓకే అండి, మెయిన్గా అంటే సయాటికా గురించి మాట్లాడుతున్నారు. సయాటికా అంటే ఏంటి, ఇది కాంప్లికేటెడ్ రీజన్స్ చెప్పండి. ఓకే, యాక్చువల్గా లుంబార్ స్పాండిలోసిస్ దగ్గర రాగానే మనం దాన్ని కనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకుంటే నెక్స్ట్ స్టేజ్ ఇస్ సయాటికా. సో డిస్క్ బల్జ్లో కానీ డిస్క్ ప్రొలాప్స్లో కానీ మనకు అక్కడ బిగ్గెస్ట్ నర్వ్ ఉంటుంది, అక్కడ సయాటిక్ నర్వ్ ఉంటుంది. లుంబార్ జంతట్టు L4, L5 అండ్ S1. సో ఎప్పుడైతే దాని కంప్రెషన్, చాలా మంది నెగ్లిజెన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఓవర్ వెయిటింగ్ లిఫ్టింగ్ అనేది అట్లా అలాంటి కేసెస్లో కానీ ఒబెస్ ఉన్న కేసెస్లో ఏంటంటే సడన్గా డిస్క్ ప్రొలాప్స్ సడన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెగ్లిజెన్స్ వల్ల కూడా కొన్ని రోజులు దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయలేకుండా నడుము నొప్పే కదా అని పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మనకు తెలియకుండానే పెయిన్ రిలీఫ్ ఉంటుంది, బట్ అండర్లైన్ పెథాలజీ పెరిగి సయాటికాకు దారితీసే అవకాశాలు మనం గమనిస్తూ ఉంటాం. సో జస్ట్ ఎక్కువ పని చేస్తున్నాం కదా, కాళ్ళు లాగుతున్నాయి కదా అని అనుకుంటారు. వాళ్ళు ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. సో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది అంటే బర్నింగ్ సెన్సేషన్, నమ్నెస్, స్టిఫ్నెస్, మజిల్ క్రాంప్స్ రావడం ఇవన్నీ మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మన కాంప్లికేషన్ ఇందాక చెప్పినట్టు యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ లేకుండా కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. సో చాలా మందికి మనకు పెయిన్ కిల్లర్ వేసుకుంటే హోమియోపతి వాడితే పెయిన్ తొందరగా తగ్గదు కదా, నేను రోజు పని చేసుకోలేను అనే పరిస్థితుల్లో చాలా మంది పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటారు, షార్ట్ కట్ మెథడ్స్ పెడుతూ ఉంటారు, సర్జికల్కి వెళ్తూ ఉంటారు. అదేం లేదండి, సయాటికా పెయిన్ మనకి ఈవెన్ బర్నింగ్ అయినా నమ్నెస్ అయినా ఫ్యూ అవర్స్లో నార్మల్గా ఏ కండిషన్స్ ఉన్న మెడికేషన్ మన దగ్గర ఉన్నాయి. నీడ్ నాట్ వరీ, పెథలాజికల్లీ రివర్స్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి పెయిన్ తగ్గుతూ రిలాక్స్ అవుతుండే కరెక్షన్ అయినా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజు ఉప్పల్ నుంచి. రాజు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి రాజు గారు. హలో రాజు గారు మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో హలో చెప్పండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్కారం అండి. నమస్తే రాజు గారు, చెప్పండి. మా తెలిసిన ఫ్రెండ్ కి అంబ్లికల్ హెర్నియా అయింది మేడం. ఓకే, అది ఫస్ట్ స్టేజ్ లో ఉంది, అంటే అది మరీ ఎక్కువ ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 26 mm ఏదో ఉంది. ఓకే, దీంట్లో హోమియోపతిలో దీంట్లో ఏమైనా చికిత్స ఉంటుందా మేడం? ఏజ్ ఎంత అండి తనది? అది అరౌండ్ 52 years ఉంటాయి. 52. డయాబెటీస్ కానీ ఏమైనా ఉందా తనకి? ఏం లేదు మేడం, వేరే కాంప్లికేషన్స్ ఏమీ లేవు. వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ అరౌండ్ 6 ఉంటారు ఆయన.
ఈజ్ అరౌండ్ 84 అట్లా ఉంటారు, 85-84. 6 feet హైట్ ఉంటాడా? 6'1" ఉంటారు. 6'1", 84 వెయిట్. ఓకే. అంటే ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ ఏమైనా అయినాయండి? ఇన్సిషన్ ఏ సర్జరీస్ అవ్వలేదు మేడం ఎక్కడ కూడా. అంటే అబ్డామినల్ సైడ్ పైన అయితే ఏ సర్జరీస్ అవ్వలేదు. ఏది అవ్వలేదు. ఓకే. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయనకు బొట్టు కొంచెం అలాగే ఉంది. బహుశా అదేమైనా ఉండొచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు, నాకు తెలీదు. మొత్తానికి ఆయన ఇది చేయిస్తే అది 26, చాలా వెరీ స్మాల్ పల్స్, అది చాలా స్మాల్ ఉంది, వెరీ స్మాల్. అది స్మాల్ పల్స్ కూడా 26 mm ఉంది. అదే 2.6 సెంటీమీటర్స్ అంటాం. అప్ టు మనకు తనకున్న లెవెల్ వరకు గ్రేడ్ 1 కిందకి చేయొచ్చండి. సో అక్కడ మామూలు హెర్నియా అంటే ఏంది, అక్కడ ఉన్న వాళ్ళు అనేది వీక్ అవ్వడం వల్ల, ఓపెనింగ్ అనేది వీక్ అవ్వడం వల్ల మనకు ఆర్గాన్స్ బయటకు వస్తాయి. సో రిస్క్ అంటే తన కాఫ్ లేకుండా చూసుకోవడం, వెయిట్ లిఫ్టింగ్ లేకుండా చూసుకుంటూ ఉండి జాగ్రత్త పడితే కనుక కరెక్షన్ చేయొచ్చు. బట్ 100% రిలాక్సేషన్ అనేది ఉండదు. ఈవెన్ సర్జరీ చేసిన వాళ్ళకి మెష్ పెడతారు అంతే. బట్ ఎమర్జెన్సీ కండిషన్ లేకుండా, వెయిట్ లిఫ్టింగ్ చేయకుండా కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉంటే మెడిసిన్స్ వాడితే ఇట్ విల్ బి మెయింటైన్. ఇప్పుడు మనం 2.6 ఉంది, కొంచెం తగ్గించుకోవచ్చు. ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ లేకుండా చేసుకోవచ్చండి. బట్ కింద కూర్చోడం కానీ, బరువు లేవట్టడం కానీ, రికరెంట్ కాఫ్ వస్తే కనుక రాకుండా చూసుకోవడం, అలాంటి జాగ్రత్తలు కూడా చేసుకుంటూ మెడిసిన్ వాడితే కరెక్షన్ అవుతుంది. ఒకసారి నియరెస్ట్ ఉప్పలంటే మన దగ్గర ఆల్రెడీ కొత్తపేటలో బ్రాంచ్ ఉంది. ఒకసారి బ్రాంచ్ రిపోర్ట్స్ విత్ పేషెంట్ కనుక వెళ్తే సో దే విల్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ. ఇంకా ఇప్పుడు లేడీస్లో చూస్తే కనుక ఒక 30+ వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్షియం అనేది తక్కువయ్యి కంపల్సరీ డిస్క్ సమస్యలు ఉన్నా లేకుండా ఏస్తో సంబంధం లేకుండా వస్తాయి అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? సో యాక్చువల్గా డెఫిషియన్సీ నవేడేస్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి 30+ కాకుండా 20+లోనే స్కూల్ చిన్నలోనే నవేడేస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఓన్లీ డిస్క్ అనేది ఓవర్ బర్డెన్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్తో పాటు డెఫిషియన్సీ కూడా యాడ్ అయింది. దానికి తోడు మెటబాలిక్ డిజార్డర్స్ కూడా మనకు పిల్లల్లోనే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ గమనిస్తున్నాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, దానివల్ల ఒబేసిటీ ఇండైరెక్ట్గా ప్యూబర్టీలోనే మనకు పెరుగుతున్నాయి. పీసీఓడి లాంటి సమస్యల వల్ల బరువు పెరుగుతున్నారు, ఇండైరెక్ట్గా రీజన్ అవుతుంది. హైపోథైరాయిడ్ లాంటి కేసెస్ కూడా మనకు 20+లోనే మనం గమనిస్తున్నాం. సో నరిష్మెంట్ ప్రాపర్ లేకుండా, ప్రాపర్గా ట్రీట్మెంట్ లేకుండా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఎర్లీగా అవుతున్నాయి కాబట్టి సో ఇవన్నీ మనకు 50 years 6 years క్రాస్ అయ్యి చూసే ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎర్లీగానే గమనిస్తున్నాయి. ఇప్పుడు హైపోథైరాయిడ్ అయిన ఫీమేల్లోనే ఎక్కువ వస్తుంది కంపేర్ మేల్. పీసీఓడి అయితే కంపల్సరీ ఫీమేల్స్లోనే కాబట్టి సో ఇవి మెటబాలిక్ డిజార్డర్స్ మనం ఎక్కువ గమనించడం వల్ల కూడా ఇది వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అండి ఎర్లీగా రావడం అనేది. సో ఎర్లీగా రావడానికి మనకు పేరెంటల్ హిస్టరీలో ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రీజన్ అయినా కూడా వాళ్ళంటి వారు కంపల్సరీ జాగ్రత్తలు పాటించాలి. ప్రికాషన్స్ అనేది వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ దే నీడ్ టు అవాయిడ్. అంటే సెడెంటరీ యాక్టివిటీ అవాయిడ్ చేసి మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ పుటాన్ కాకుండా చూసుకోవడం, అండ్ డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం అండ్ వైటమిన్ డి లేకుండా చూసుకోవడం. సో అండ్ స్ట్రెస్ అవాయిడ్ చేసి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఈవెన్ ద ఫ్యామిలీలో ఉన్నా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే డెఫిషియన్సీ, స్ట్రెస్ అండ్ సెడెంటరీ యాక్టివిటీస్ మేజర్ ట్రిగరింగ్ ఫర్ ఈ టైప్స్ ఆఫ్ డిజార్డర్స్కి. అది మనం కంట్రోల్గా చేసుకున్నాం అనుకోండి, ఈవెన్ ద ఫ్యామిలీస్లో ఉన్న ఎర్లీగా రాకుండా లేట్ ఏజెస్లో ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఆ ప్రికాషన్స్ కనుక తీసుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. మరి లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటే ఏంటి? సర్జరీ వల్ల నయమే ఛాన్స్ ఉందా? అసలు నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇంతవరకు వచ్చిందా? యాక్చువల్గా స్టీనోసిస్ అంటే కనుక నథింగ్ బట్ ఓవరాల్గా క్లోజింగ్ అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపేరిటివ్ లంబార్ లిస్థిసిస్ ఒక రీజన్ అండ్ స్టీనోసిస్ ఒక కేసు. ఈవెన్ ద సర్జరీలో కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రికవరీ కూడా చాలా వెరీ రేర్ ఉంటుంది. సో స్టీనోసిస్ నథింగ్ బట్ టోటల్ క్లోజర్ కిందకి మనం గమనిస్తాం కాబట్టి రికవరీ కూడా విత్ మెడిసిన్స్తో రికవరీ కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి డిజీజ్ ప్రోగ్రెస్లో ఎర్లీగా, అందుకనే చెప్పే రీజన్ అంటే ఎంత ఎర్లీగా వాళ్ళు గమనించుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటారో ఈవెన్ సర్జరీ అవసరం లేకుండానే నార్మల్గా మెడికేషన్తో ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ లిస్థిసిస్ అండ్ స్టీనోసిస్ ఈజ్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ టు ద ఎవ్రీ సిస్టమ్. సో నాట్ ఓన్లీ హోమియోపతి అనే కావచ్చు, ఈవెన్ ద సర్జరీ కావచ్చు, ఆల్టర్నేట్ సిస్టమ్ అయినా కావచ్చు, సివియర్గా పెయిన్ భరించాల్సిందే. రికవరీ కూడా వాళ్ళు కంప్లీట్గా ఉండదు. 20 to 30% రికవరీ మాత్రమే వాళ్ళు చూస్తారండి. ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.